పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు కాబట్టి మీరు ఆ ఎమ్మిని చంపేయండి. రే ఆగరా, ఆ ఎమ్మి నా ఫోన్ తీసుకొని చూసింది. ఎందుకో ఏంటో నాకైతే తెలియదు కానీ నేను చెప్పినట్లు చేయండి, ఎందుకైనా మంచిది అని ఏదో ఒక ప్లాన్ చెప్తాడు. అలాగే అన్నా అని రౌడీలు చెప్తారు. జేడీకేడి ఇద్దరు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సింధు, రమ్య, కిరణ్ ముగ్గురు అక్కడికి వస్తారు. బావ సార్ ఎలా ఉన్నారు? మీ బంధువుల అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారంట కదా, కానీ ఆ అమ్మాయికి ఏమీ కాదు బావ సార్, నాకు తెలుసు. ఎందుకంటే మీరు మంచోళ్ళు కదా, మీకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంచోళ్ళే ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నేను ఇందాకే గుడికి వెళ్ళి ఇదిగో బొట్టు తీసుకొచ్చాను, పెట్టుకోండి బావ సార్ అంటూ సింధు పెట్టబోతూ ఉంటే ధాత్రి సింధు చేతిని అడ్డు పెట్టుకొని తన నుదుటిపై పెట్టించుకుంటుంది. చూడు, దేవుడు ఏదో చేస్తాడని మనం ఖాళీగా కూర్చుంటే కుదరదు. మనం చేయాల్సింది చేయాలి. రమ్య, నువ్వు దాన్ని మొత్తం ట్రాప్ చేస్తూ ఉన్నావు కదా, మొత్తం పరిశీలిస్తూ ఉన్నావు కదా అని జేడీ అడగటంతో నేను ఇప్పటి వరకు మొత్తం ఫాలోఅప్లోనే ఉన్నాను మేడం అని రమ్య చెప్తుంది. మేడం, కానీ ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ లొకేషన్లో ఆగిపోయారు మేడం, ఎందుకో అర్థం కావటం లేదు అని చూపిస్తూ ఉంటే అసలు వాళ్ళు ఎందుకు ఇంతసేపు ఆ రూట్లో ఆగారు, అర్థం కావటం లేదే అని జేడీకేడి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అన్న, ఎందుకన్నా కారు ఇక్కడ ఆపేశావు అని రౌడీ అడగడంతో రే, ఆ పోలీస్ అమ్మాయి నా ఫోన్ నెంబర్ తీసుకుందంట, ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ని ట్రాప్ చేస్తూ వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి నా ఫోన్ తీసుకొని నువ్వు వేరొక రూట్లో వెళ్ళు, మేము శ్రీవల్లిని తీసుకొని వేరే పార్టీకి అమ్మేసి వస్తాము, సిటీ అవుట్స్కర్ట్స్ కూడా దాటిపోతాము అని చెప్పడంతో అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది కదా, ఇంత మాత్రానికి నేను ఫోన్ పట్టుకొని వేరే రూట్లో వెళ్ళటం ఎందుకు అని రౌడీ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఫోన్ అలాగే ఆన్లో ఉంటే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఈ లోపల మేము వెళ్ళిపోవచ్చు కదా, ఇదే నా ప్లాన్ అని రౌడీ చెప్తాడు. మేడం, ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ సిటీలోకే వస్తుంది అని రమ్య చెప్పటంతో అయితే పదండి పట్టుకుందాం, మనం ఇక్కడ ఉన్నామని తెలియక వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అని సింధు చెప్తుంది. లేదు అని ధాత్రికి డౌట్ వచ్చేస్తుంది. మేము ఆ రాయుడు దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది, అందుకే మనల్ని డైవర్ట్ చేయటం కోసం ఆ ఫోన్ని తీసుకొని సిటీలోకి వస్తున్నారు. శ్రీవల్లిని తీసుకొని అయితే వాళ్ళు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అని ధాత్రి చెప్పడంతో మరి శ్రీవల్లిని పట్టుకోవటం ఎలా అని సింధు అంటుంది. సింధు, ఇందాక వెహికల్ ఆగిందని చెప్పావు కదా, ఆ ఏరియాలో ఎక్కువగా వెహికల్స్ ఆగవు, మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయి అని అడగడంతో 7 ఉన్నాయి మేడం అని రమ్య చెప్తుంది. ఆ 7 వెహికల్స్లో ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయో చూడు అని చెప్పడంతో 6 అని రమ్య చెప్తుంది. ఆ 6 ఎన్ని ఎటువైపు వెళ్తున్నాయో మొత్తం డివైడ్ చేసి చెప్పు అని ధాత్రి అంటుంది. 2 ముంబై హైవే వైపు, ఇంకో 2 సిటీలోకి, ఇంకో 2 ఇంకో వైపుకి వెళ్తున్నాయని చెప్పడంతో ఇప్పుడు సిటీలోకి వస్తున్న వాళ్ళనైతే మనం చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సిటీ దాటే శ్రీవల్లిని తీసుకువెళ్తూ ఉంటారు. మిగిలినవి 3 మాత్రమే, కాబట్టి ఆ 3 మనం ఫాలో అవుతూ వెళ్తే శ్రీవల్లి మనకు దొరికిపోతుంది. ఆ 3 ఒకరి దగ్గర అయితే శ్రీవల్లి ఖచ్చితంగా ఉంటుంది, పదండి వెళ్దాం అని ధాత్రి అంటుంది. అత్తయ్య, వదిన, మామయ్య వచ్చేస్తున్నారు అని నిషి చెప్పడంతో ఇప్పుడు అక్కకి మనం ఏం సమాధానం చెప్పాలి, మనల్ని తిడుతుందేమో కదా అని యువరాజ్ అంటే ఎందుకు అబ్బోడా అలా మాట్లాడుతున్నావు, అంత భయపడాల్సిన అవసరమే లేదు, వీళ్ళకి మనం ఉన్న విషయం చెప్దాము, జగదాత్రి కేదార్ల గురించి అడిగితే మాకు తెలియదని చెప్దాము అని వైజయంతి చెప్తుంది. జగదాత్రి, ఒక మంచి కాఫీ తీసుకువస్తావా అని కోష్కి వచ్చి అడుగుతూ ఉంటే జగదాత్రి వాళ్ళు ఇంట్లో లేరు అని నిషి చెప్తుంది. సరే శ్రీవల్లి, నువ్వైనా కాఫీ తీసుకురా అని కౌశికి అరుస్తూ ఉంటే శ్రీవల్లి కూడా లేదు, మా అన్న వచ్చి తీసుకువెళ్ళాడు అని వైజయంతి అంటుంది. అదేంటి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు శ్రీవల్లిని పంపించటం ఏంటి, శ్రీవల్లికి వెళ్ళటం ఇష్టం లేదు కదా, నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని కౌశికి సుధాకర్ నిలదీస్తూ ఉంటారు. నీకు ఫోన్ చేశామక్క, ఫోన్ కలవలేదు అని యువరాజ్ చెప్తే అవును, ఈసారి శ్రీవల్లి చాలా సంతోషంగా వెళ్ళింది, మా అన్న వచ్చి పిలవగానే బ్యాగు పట్టుకు వెళ్ళిపోయింది అని వైజయంతి, నిషి ఇద్దరు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అదేంటి, అలా ఎలా వెళ్తుంది, శ్రీవల్లికి వెళ్ళటం ఇష్టం లేదు కదా, అసలు ఏం జరుగుతోంది అని కౌశికి అంటే అప్పుడే దూరం నుంచి బట్టల బ్యాగు ఒకటి కౌశికి ముందు విసురుగా వచ్చి పడడంతో ఏంటిది ఇలా పడింది అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఎందుకు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఆ తలకి కట్టేంటి అని కౌశికి అడగటంతో నువ్వు లేనప్పుడు ఈ నిషి, వైజయంతి ఇద్దరు నన్ను కింద తోసేసి చంపాలని చూశారు అని
ఆదిలక్ష్మి చెప్తుంది. లేదు వదిన, తను అబద్ధాలు చెప్తుంది, మాకేం అవసరం, తనే కాలు జారి కింద పడిపోయింది అని నిషి వైజయంతి చెప్తారు. లేదు, నేనెందుకు కాలు జారి కింద పడిపోతాను, వీళ్ళే చంపాలని చూశారని ఆదిలక్ష్మి గొడవ పడుతూ ఉంటే, అసలు మీకు ఒకరికొకరు మాట్లాడుకోవటం ఇష్టం లేకపోతే మాట్లాడుకోకండి, అంతేకాని ఇలా గొడవలు పడకండి అని కౌశికి చెప్తుంది. ఈవిడ చీటికి మాటికి మాపై నిందలిస్తూ ఉంటే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వదిన అని నిషి చెప్తుంది. అమ్మ, వీళ్ళ గొడవ ఉండేదే కానీ ముందు శ్రీవల్లికి ఫోన్ చేద్దాం పదా అని సుధాకర్ అంటాడు. మేడం, మళ్ళీ ఆ వెహికల్ ఫలానా చోట ఆగింది, ఇక్కడి చుట్టుపక్కల ఆ లొకేషన్ చూపిస్తోంది అని రమ్య చెప్తుంది. మనం వెళ్ళే వరకు శ్రీవల్లిని ఎవరికి అప్పచెప్పకుండా ఉంటే అంతే చాలు అని ధాత్రి చుట్టూ గమనిస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు ఇంకొక రౌడీలకి శ్రీవల్లిని అప్పచెప్పటంతో ముఖంపై నీళ్లు చల్లి శ్రీవల్లికి ముసుగు వేసి లాక్కు వెళ్తూ ఉంటారు. కేదార్, అదుగో శ్రీవల్లి అని జేడి చూపించటంతో పరుగులు పెడుతూ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఏయ్, మర్యాదగా శ్రీవల్లిని వదిలేయండి అని గన్నులు గురి పెట్టడంతో ఈ లోపల ఇంకొక రౌడీలు జేడీ కేడీ దగ్గరికి వచ్చి వాళ్ళకి రివాల్వర్లని గురి పెట్టేసి, మీరు రివాల్వర్లని కింద పడేయండి, లేకపోతే శ్రీవల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని బెదిరిస్తూ ఉంటారు. మీకే చెప్తున్నది, మర్యాదగా గన్నులు కింద పడేయండి, లేకుంటే శ్రీవల్లి తలకై పుచ్చకాయలా పేలిపోతుంది అని బెదిరిస్తూ ఉంటారు. దాంతో అందరూ గన్నులు కింద పెట్టేస్తారు. ఈ లోపల జేడీ సింధుకి సైగ చేసి రివాల్వర్ని నాకు క్యాచ్ అని చెప్తుంటే సింధుకి అర్థం కాదు. తర్వాత కాసేపటికి అర్థం చేసుకొని, అక్క మేడం, ఏంటి ఈ గన్నుని విసిరి పడేయాలా, సరే ఇదిగోండి క్యాచ్ అని విసిరి పడేస్తుంది. దాంతో జేడీ కేడీ తూటాలు పేలుస్తూ వాళ్ళపై విజృంభించేస్తారు. రౌడీలందరూ పారిపోతారు. శ్రీవల్లి, నీకేం కాలేదు కదా, హాస్పిటల్కి వెళ్దాం అని జేడీ కేడీ అడుగుతూ ఉంటే, ఏం పర్వాలేదు, నాకేం కాలేదు, నన్ను తలపై కొట్టడం వల్ల కాస్త తలనొప్పిగా ఉంది, తగ్గిపోతుందిలే అని శ్రీవల్లి చెప్తుంది. సరే, శ్రీవల్లిని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇంటికి పంపించేసేయండి, అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేసింది తెలుసా అని జేడీ అడగడంతో, నేను మా మామయ్య వెళ్తుంటే ఎవరో రౌడీలు వచ్చి మా మామయ్యని కొట్టి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు, దీనికి మా మామయ్యకి ఎలాంటి సంబంధం లేదు అని శ్రీవల్లి చెప్పడంతో, సరే ఇంటికి వెళ్ళమ్మా అని జేడీ చెప్తుంది. జేడీ మేడం, మీరు లేకపోతే ఈరోజు నేను ఏమైపోయి ఉండేదాన్నో, థ్యాంక్ యూ మేడం అని శ్రీవల్లి చెప్తుంది. ఇక జేడీ కేడీ ఇద్దరూ కూడా కారులో కూర్చొని, పాపం శ్రీవల్లి ఎంత అమాయకురాలు, ఆయన్ని అసలు అనుమానించడం కూడా చేత కావటం లేదు అని జేడీ చెప్తుంటే, అవునని కేదార్ అంటాడు. ఇప్పుడు అతను ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి నాటకాలు ఆడడం మొదలు పెడతాడు, చూస్తూ ఉండు అని జేడీ కేడీ అనుకుంటూ ఉంటారు. తర్వాత పాపారాయుడు రౌడీలకి ఫోన్ చేయటంతో, పని అయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. ఏంటన్నా పని అయిపోయేది, పోలీసులు వచ్చి మమ్మల్ని తుక్కు రేకొట్టి శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోయారు, అసలు ఆ లేడీ పోలీసు ఉందే ఏం కొట్టిందన్నా అని ధాత్రిని పొగుడుతూ చెప్తూ ఉంటాడు. ఆ పోలీసులు శ్రీవల్లిని ఇంటికి తీసుకువెళ్ళకముందే నేను ముందు ఇంట్లో ఉండాలి అని రాయుడు అనుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటాడు. శ్రీవల్లిని అలా ఎలా పంపించేస్తారు అని కౌశికి సుధాకర్తో చెప్తూ ఉంటే, అప్పుడే కీర్తి పాప వచ్చి ఫోన్లో నా వీడియోస్ చూడు అని గోల చేస్తూ ఉంటుంది. సరే అమ్మ కౌశికి చూడు అని సుధాకర్ చెప్తాడు. అప్పుడే ఆ వీడియోస్ చూస్తూ ఉంటే నిషి ఆదిలక్ష్మిని తోసిన వీడియో కూడా రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. దాంతో నిషినే ఆదిలక్ష్మిని తోసిందని కౌశిక్కి సుధాకర్కి అర్థమైపోతుంది. వెంటనే నిషి అని అరుస్తూ బయటికి వచ్చి, ఆదిలక్ష్మి అత్తయ్యకి ఎందుకలా జరిగింది, నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటే, కాలు జారి కింద పడిపోయింది అని నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటారు. కాదు, నువ్వే కావాలని తోసావు అని వీడియో సాక్ష్యాన్ని చూపిస్తుంది. దాంతో నిషి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమ్మో, ఈ అమ్మి దొరికిపోయినట్లు ఉంది అని వైజయంతి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో నన్ను చంపాలని చూశారని నేను ముందే చెప్పానా అంటూ, నా ఫ్యామిలీ నా కుటుంబం మంచి వాళ్ళు అని మాట్లాడతావు, ఇప్పటికైనా అర్థమైందా కౌశికి అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే, అందుకే నిషి మీకు క్షమాపణ చెప్తుంది, ఏదో తెలియక చేసింది, బుద్ధుందా, ఇలా చేస్తారా, ఈవిడికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది, క్షమాపణ చెప్తావా లేదా అని కౌశికి తిడుతూ ఉండటంతో, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఆమె నిషి మాత్రమే చేసింది అని వైజయంతి తప్పించేసుకుంటుంది. సరే సారీ అని చెప్పి నిషి కోపంగా లోపలికి వెళ్తుంది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అత్తయ్య అని కౌశికి చెప్తుంది. ఏంటి అత్తయ్య, మీరు మాత్రం చేయలేదా, నేను మాత్రమే చేశానా అని నిషి మండిపడుతూ ఉంటే, అవునమ్మి, నేను కాపాడడం కోసమే అలా చెప్పాను, ఇప్పుడు నన్ను నువ్వు ముందుగా క్షమించమ్మి, ఇప్పుడు నేను అలా చెప్పలేదనుకో, ఆ జగదాత్రి శ్రీవల్లిని తీసుకొని ఎలాగూ ఇంటికి రాదనుకో, అప్పుడు ఇది మనం కావాలనే చేశామని ఆ అమ్మి జగదాత్రి మాట్లాడుతుంది, అందుకే అమ్మి నేను అలా చెప్పాల్సి వచ్చిందని వైజయంతి అంటుంది.